హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 10వ భాగాన్ని వినేద్దాం. భూమి ఇంటికి వచ్చాక అమ్మ ఫుల్ హెడ్ఏక్గా ఉంది, ఒక కాఫీ పెట్టమ్మా అంది. భూమి వాళ్ళమ్మ భూమిది దీపాది లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తూ ఉంది. కాఫీ పెట్టి తీసుకొచ్చి భూమికి దీపాకి ఇస్తుంది. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళేసరికి పని మనిషి ఆ బాక్స్ వాష్ చేయడానికి ఓపెన్ చేస్తుంది. అందులో మన భూమి పాప ఫుడ్ అలానే ఉంటుంది. అది గౌరీ చూసి భూమి దగ్గరకు వచ్చి, భూమి ఏమైందే ఈరోజు బాక్స్ ఓపెన్ చేసినట్టు లేదు? భూమికి అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అంటే సార్ కూడా తినలేదుగా, పాపం నా వల్ల ఆయన కూడా తినలేదు అని అనుకుని, అమ్మ ఈరోజు వర్క్ ఎక్కువ ఉంది సో అందుకే చూసుకోలే టైము అంది. ఇలా ఉంటే ఎలా అమ్మా, నీ ఆరోగ్యం పాడవుతుంది, టైంకి తినాలి కదా అంది గౌరీ. సారీ అమ్మా, రోజు తింటాగా, ఈరోజు చూసుకోలేదు, రేపటి నుంచి మర్చిపోను, ఓకేనా? సరే వెళ్ళు, ఫ్రెష్ అయి రాపో, స్నాక్స్ పెడతా తిందు అంది. సరే అమ్మా అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. దీప ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. భూమికి ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? నిజంగానే నన్ను లవ్ చేస్తున్నాడా? చూస్తుంటే అలానే ఉంది, కానీ మనకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదే. అయినా నేను అతన్ని లవ్ చేస్తున్నానా? నిన్న దీప చెప్పినట్టు నేను తనకి ఎప్పుడో పడిపోయానా? కానీ ఎలా? నన్ను తను ఎలా ఇంప్రెస్ చేశాడు? అసలు ప్రేమ అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి? నేను ఎన్ని లవ్ స్టోరీస్ చదివాను, బట్ లవ్ కన్నా థ్రిల్ని ఎంజాయ్ చేశాను. లవ్ గురించి ఆలోచించనే లేదు. ఇప్పుడు ఎలా? మళ్ళీ ఒకసారి ఫీల్తో లవ్ స్టోరీ చదవదామా? చచా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? అసలు ఇది సీరియస్సేనా? నాకెలా తెలుస్తుంది? ఎంతోమందిని రిజెక్ట్ చేసినా నేను ఇతని టైం ఎందుకు అడిగాను? నాకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా తన మీద? అలా అయి ఉండదులే, ఎంతైనా బాస్ కదా, అందుకే టైం అడిగా. సో ఇంకొకసారి టాపిక్ వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు బుర్ర బద్దలు కొట్టుకోవడం? ఇలా మన భూమి పాప ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. ఇంతలో దీప ఫ్రెష్ అయి వచ్చేసింది. భూమిని గమనించి వెళ్ళి పక్కన కూర్చొని, యువరాణి గారు ఊహల్లో విహరిస్తున్నారా అంది. అవును అంది. ఏంటి అవును? ఊహల్లో విహరిస్తున్నా అంది. ఓహో, ఏం ఊహ? ఎక్కడి దాకా వెళ్ళింది? శ్రీకాంత్ భార్య ఊహ ఇప్పుడే వాళ్ళ పిల్లలతో షాపింగ్కి వెళ్ళింది. అబ్బా, ఏంటి జోకా? కాదు, కేకు తింటావా? ఏది? అబ్బా, తిండి అనగానే అలర్ట్ అయిపోతావే నువ్వు. కోటి విద్యలు కూటి కొరకే కదా మరి అంటుంది దీప. అబ్బో, సామెతలు చెప్పేదాకా వచ్చిందే వ్యవహారం. ఏంటి అంది దీప. ఏమంటున్నాడు సందీప్? ఏమంటాడు? ఏమీ అనలేదు అని తడబడింది దీప. అబ్బో, ఈ ఫ్రెండ్ దగ్గర కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు కదా, కీప్ ఇట్ అప్ అని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. భూమి ఫ్రెష్ అయి వచ్చేసరికి దీప వెయిట్ చేస్తూ ఉంటుంది. డిన్నర్ కోసమేగా వెయిటింగ్, పద పోదాం అంది భూమి. అబ్బా అది కాదే, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? అది అది ఎవరిది? ఏమిటది? మరేమో, ఇప్పుడు నువ్వేం చెప్తున్నావో ఏం చేస్తున్నావో కొంచెం క్లారిటీ ఇస్తావా? అంటే ఏదో నీకు రానిది ట్రై చేస్తూ ఉంటే ఏంటది? సిగ్గు అని ఒకటి ఉందిలే, అది మా ఆడపిల్లల జన్మ హక్కు కదా అంటుంది భూమి. అంటే నాకు సిగ్గులేదా? అది వేరే చెప్పాలా నువ్వు? పో, నేను అలిగా అంది దీప. అంతేనా? పంది మూత కూడా పెడతావా ఏంటి అంది. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామనుకుంటే నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తావా అని ఏడుపు మొహం పెడుతుంది దీప. సరేలే చెప్పు అంది భూమి. అది మరేమో, ఇదిగో ఇలా నానిస్తే నేను పోతా. సరే సరే చెప్తాను అంది దీప. సరే చెప్పు. మరేమో నాకు సందీప్ ప్రపోజ్ చేశాడే. ఎప్పుడు? ఏంటి అంత లైట్గా తీసుకున్నావు? అది తెలిసిన విషయమేలే, ఎప్పుడు చేశాడు? ఈరోజు ఆఫ్టర్నూన్. ఈరోజు ముహూర్తం బాగుందా ఏంటి, అందరూ ఈరోజే ప్రపోజ్ చేసుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ, నువ్వేం చెప్పావు అంది. టైం కావాలని చెప్పా. ఇది కూడా నాలాగేనా? మరి ఏం డిసైడ్ చేసుకున్నావు అని అడిగింది. ఇంకా ఏం లేదు. మరి ఏం చెబుదామనుకుంటున్నావు? చూద్దాం కొన్ని రోజులు అని ఏదో ఆలోచించి, అమ్మో మా పేరెంట్స్ ఒప్పుకోరే. ముందు నీకు ఇష్టమేనా అది చెప్పు, తర్వాత పేరెంట్స్ గురించి ఆలోచిద్దాం. ఏమో నాకు తెలియట్లేదే అంది. ముందు నువ్వు తేల్చుకో, తర్వాత నేను చూసుకుంటా. ఏం చెప్తావే? నిన్ను లేపుకుపోతా. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. నీకు నాకు పెళ్ళేంటి అంది. నాకేం తక్కువ? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా లేక కావాలని మాట్లాడుతున్నావా? నేనేం చేశానే?
తల్లి నీకు ఒక నమస్కారం, నువ్వు చెప్పవని అర్థమైందిలే అని అంటుంది దీప. గుడ్ గర్ల్, పైకొస్తావు అంటుంది భూమి. సరేలే తిందామా, ఆకలిస్తుంది. ఓ ఎస్, పదా పోదాం. అలా దీప భూమి కిందికి వెళ్తారు. ప్రతాప్ సోఫాలో కూర్చుని ఉంటాడు. గౌరీ డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటుంది. భూమి వెళ్ళి ప్రతాప్ పక్కన కూర్చుంటుంది. ఇక్కడ మన ఆర్యన్ ఇంటికి వెళ్ళి తన రూమ్లో కూర్చొని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎందుకంటారబ్బా? బహుశా భూమి ఎస్ చెప్పిందో నో చెప్తుందో అని అయి ఉంటుందిలే. భూమి వెళ్ళి ప్రతాప్ పక్కన కూర్చుంటుంది. హాయ్ డాడీ. హాయ్ బంగారం. ఆఫీస్లో అంతా ఎలా ఉంది డాడీ? మీకు ప్రెషర్ ఏం ఎక్కువ లేదు కదా అంది. అదేం లేదులే బేబీ. నిజమేనా అంది. నిజమే బేబీ, ఐ ఆమ్ ఫైన్. ఓకే డాడీ అంది. మీ ఆఫీస్లో ఎలా ఉందమ్మా? అంతా ఫైనే కదా అన్నాడు ప్రతాప్. భూమికి ఆఫీస్ అనగానే ఆర్యన్ గుర్తుకొస్తాడు. మనసులో చిన్నగా నవ్వుకుని డాడీ చాలా బాగుంది. గుడ్. ఇంకేంటమ్మా మరి విశేషాలు? ఏముంది డాడీ, అన్నీ నార్మలే. ఇంతలోపు దీప వచ్చి డిన్నర్కి పిలుస్తుంది. ప్రతాప్ భూమి వెళ్తారు. డిన్నర్ కంప్లీట్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతారు. దీప ఫుల్గా తినింది కాబట్టి త్వరగా నిద్రలోకి జారుకుంటుంది. బట్ భూమికి నిద్ర పట్టదు. మంచం పైన అటు ఇటు దొర్లి ఇక నిద్ర రాదని అర్థమై బాల్కనీలోకి వెళ్తుంది. బాల్కనీలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లటి గాలి, పైన చందమామ, చుట్టూ మొక్కలు, మెరిసే స్టార్స్, కింద గార్డెన్లో ఉండే పూల మొక్కలు, వెన్నెల వెలుగులో ఎంతో అందంగా చూడడానికి చాలా బాగుంటుంది. భూమికి చాలా హాయిగా అనిపిస్తుంది. అక్కడే పక్కనే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఊగుతూ ఉంటుంది. భూమి చాలా అల్లరి పిల్ల. ఎప్పుడు అందరినీ ఆట పట్టిస్తూ నవ్విస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరి గురించి అస్సలు ఆలోచించదు. లవ్ ప్రపోజల్స్ ఎన్ని వచ్చినా కనీసం చూసేది కాదు. అటు ఈజీగా రిజెక్ట్ చేసేసేది. కానీ ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేకపోయింది? పైగా తన గురించి ఆలోచిస్తుంది. భూమికి ఏం అర్థం కావట్లేదు. ఎటూ తేల్చుకోలేకపోతుంది. కొంచెంసేపు అలానే ఉండి తర్వాత వెళ్ళి నిద్రపోతుంది. ఇక్కడ మన ఆర్యన్ బాబు కూడా డిన్నర్ చేసి వచ్చి కాసేపు వర్క్ చేసుకుని పడుకుండిపోతాడు. నిద్ర రాదు. చాలాసేపు ట్రై చేసి ఎలాగోలా నిద్రని ఫ్లైట్లో తెప్పించుకుని మరీ నిద్రపోతాడు. మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతారు భూమి, దీపాలు. ఆఫీస్లో దీప తన ప్లేస్కి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. భూమి ఆర్యన్ క్యాబిన్లోకి వెళ్తుంది. బట్ తనకి ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. ఎందుకో కొంచెం భయం. అంతలోనే ఇది అని తెలియని ఒక ఫీలింగ్. అన్నిటితో భూమి సతమతం అవుతుంది. బట్ చాలా సైలెంట్గా ధైర్యంగా ఉండాలని నిశ్చయమైపోయింది. ఇంతలో ఆర్యన్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు. భూమి గుండె వేగం పెరుగుతుంది. కానీ దాన్ని అదుపులో పెట్టుకుని లేచి విష్ చేస్తుంది. ఆర్యన్ చిన్న స్మైల్ ఇస్తాడు. భూమి ఏం మాట్లాడకుండా తన పాటికి తను వర్క్ చేసుకుంటూ ఉంది. ఆర్యన్ కూడా భూమి కదిలించలేదు. తన వర్క్ తాను చేసుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ అప్పుడు కూడా భూమి ఏమీ మాట్లాడకుండా తన లంచ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆర్యన్ షాక్ అయ్యాడు. కనీసం ఒక్క మాట కూడా తనకి చెప్పకుండా వెళ్ళినందుకు. భూమి తిరిగి వచ్చేసరికి ఆర్యన్ క్యాబిన్లో తన డెస్క్ పైన పడుకొని కనిపించాడు. భూమికి ఏం అర్థం కాలేదు. ఈయనెందుకు ఇప్పుడు పడుకున్నాడు? ఏమై ఉంటుంది? అసలు తిన్నాడా తినలేదా? నా వల్లేనా? భూమికి పాపం అనిపిస్తుంది. ఆర్యన్ని లేపుదాం అనుకుంటుంది. బట్ భయం వేసి ఆగిపోతుంది. ఏమీ చేయలేక అలాగే వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. ఆర్యన్ కొంచెం సేపటికి లేచి ఏం మాట్లాడకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. భూమి కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆర్యన్ని పిలుస్తూ ఉంది. సార్. భూమి పిలుస్తున్న ఆర్యన్ పట్టించుకోడు. సార్ ప్లీజ్ మాట్లాడండి అంది. ఏమని మాట్లాడాలి భూమి? ఎందుకని అలా ఉన్నారు సార్? తిన్నారా లేదా? లేదు. ఎందుకు తినలేదు? నీకు తెలీదా? నా వల్లేనా? అవును. ఏమైంది సార్? నేనేం చేశాను? ఒక్క మాటన్నా చెప్పావా నాకు? నువ్వు బయటికి వెళ్లే ముందు కనీసం ఒక్క చూపైనా చూసావా నా వైపు? నేనేం చేశా? ప్రపోజ్ చేశా అంతేగా, నేరం చేయలేదుగా అన్నాడు. సార్ అలా అని ఏం లేదు. మరి నాతో ఎందుకు మాట్లాడలేదు? భూమి మౌనంగా ఉండిపోయింది. భూమి, నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? అలా ఏం లేదు సార్, నాకు కొంచెం టైం కావాలి. సరే, నేను కూడా కాదనలేదుగా. మరి అప్పటి వరకైనా మునిపటిలా ఉండలేవా? నాతో మాట్లాడలేవా? సారీ సార్, అలానే ఉంటాను. నేను కొంచెం ఓవర్ అయ్యాను. రియల్లీ సారీ. మనం ఇంతకు ముందులాగానే ఉందాం, ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం. అలా ఏం లేదులే సార్, నాదే తప్పు. కొంచెం నర్వస్ అయ్యాను అంతే. దేనికి నర్వస్? నేనేం చేశాను నిన్ను? అదేమో సార్, నాకు కూడా తెలీదు. ఆర్యన్ చిన్నగా నవ్వుకుంటాడు. ఆర్యన్కి అర్థమవుతుంది భూమికి కూడా తన పైన ఫీలింగ్స్ ఉన్నాయని.
"హ్మ్, సరే ఇంకెప్పుడు ఇలా చేయకు." సరే సార్, ముందు మీరు తినండి అంది. "హ్మ్, మరి నువ్వు వడ్డించు." సార్ ప్లీజ్. అయితే నాకొద్దు. అయ్యో ఓకే రండి వడ్డిస్తాను కానీ. దట్స్ గుడ్ అన్నాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు భూమి కూడా రియలైజ్ అవుతుంది ఆర్యన్ని లవ్ చేస్తున్నట్టు. ఆర్యన్కి చెప్పాలనుకుంటుంది. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తుంది ఎంతో ఉత్సాహంగా. ఒక సంవత్సరం తర్వాత ఒక పేరు మోసిన కళ్యాణ మండపంలో అంతా చాలా కోలాహలంగా ఉంది. పెద్దలందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు గెస్టులని రిసీవ్ చేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు మగవాళ్ళు అందరూ ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళు వాళ్ళ నగల గురించి మాట్లాడుకుంటున్నారు. పంతులు తన పాటికి తన మంత్రాలు చదువుతున్నాడు. ఇంతలో పెళ్లి కొడుకుని తీసుకురమని పంతులు గారు చెప్పారు. మెరూన్ కలర్ శేర్వాణిలో మన పెళ్లి కొడుకు మెరిసిపోతున్నాడు. బట్ మొహం మాత్రం కనిపించడం లేదు. పూలు అడ్డంగా ఉన్నాయి. వచ్చి పీటల పైన కూర్చున్నాడు. పంతులు చెప్పినట్టు అన్నీ చేస్తున్నాడు. పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెప్పడంతో కొంతమంది అమ్మాయిలు పెళ్లి కూతురిని తీసుకొచ్చారు. ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ బార్డర్, చేతి నిండా మెరూన్ కలర్ గాజులు, నడుంకి వడ్డానం. కానీ ఆ అమ్మాయి మొహం కూడా కనిపించట్లే. మేలు ముసుగు ఉంది అడ్డంగా. తను వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా కూర్చుంటుంది. అప్పటికే ఇద్దరి మధ్యలో తెర అడ్డగా ఉంది. పంతులు ముహూర్తం చూసి ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించాడు. తర్వాత అన్నీ శాస్త్రాత్మకంగా జరుగుతున్నాయి. అంతమంది బంధువుల మధ్య మేళ తాళాల మధ్య పెళ్ళికొడుకు పెళ్ళికూతురి మెడలో మూడుములు వేశాడు. తర్వాత అన్ని తంతులు జరిగాక అప్పగింతల ప్రోగ్రాం మొదలైంది. పెళ్ళికూతురు ఏడుస్తుంది వాళ్ళ అమ్మా నాన్నని హత్తుకొని. పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ ఆ దరిదాపులో ఎక్కడా పెళ్ళికొడుకు లేడు. ఎప్పుడో వెళ్ళి కారు ఎక్కేశాడు. ఆ తంతు జరిగిన తర్వాత పెళ్ళికొడుకు ఫ్యామిలీ కారులో వాళ్ళ ఇంటికి ప్రయాణమయ్యారు. కారులో అంతా నిశ్శబ్దం. ఇంటికి చేరుకున్నారు. అమ్మాయి అబ్బాయిల చేత గృహప్రవేశం చేయించారు. తర్వాత ఆ అమ్మాయిని అబ్బాయిని వేరువేరు రూమ్స్లోకి పంపించారు కాసేపు రెస్ట్ తీసుకోమని. పెళ్లి వలన వచ్చిన అలసట వలన అందరూ ఫుల్గా నిద్రపోతున్నారు. అబ్బాయికి నిద్ర పట్టక టెర్రస్ పైకి వెళ్ళాడు. అక్కడే నుంచొని ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? కనీసం పెళ్లి కూతురు పేరు కూడా చెప్పకుండా చేసేదాన్ని పెళ్ళి అంటారా? తనకన్నా నా పేరు తెలుసా? అదేమంటే ఆచారం అంటారు. కనీసం బయటికి కదలనివ్వరు. ఈ పెళ్ళి ఇష్టమో కాదో ఆలోచించరు. నాకు చాలా కోపం వస్తుంది అని పక్కనే ఉన్న గోడని గుద్దుతాడు. ఇలా ఆలోచించి చించి కిందకొచ్చి బెడ్ పైన పడుకుంటాడు. ఇలా చించడం వల్ల వచ్చిన తలనొప్పి వల్ల పడుకొని పోతాడు. ఇక్కడ మన పెళ్లి కూతురు ఏడ్చే ఓపిక కూడా లేక ఏడిస్తే మళ్ళీ అందరికీ అర్థమైపోతుందని అలానే ఏదో ఆలోచించి నిద్రపోతుంది. తర్వాత రోజు ఉదయం వ్రతం ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఒకరి ముఖం ఒకరు కనపడదు. పెళ్లి కొడుకు అప్పటికే విసిగిపోయి ఉంటాడు. అందుకే కామ్గా పూజ చేస్తున్నాడు. ఆ అమ్మాయి తన పాటికి తన పూజ చేస్తూ ఉంది. పూజ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అమ్మాయిని అబ్బాయిని కూడా రెస్ట్ తీసుకోమని చెప్పి ఎవరి రూమ్లోకి వాళ్ళని పంపించేస్తారు. నైట్కి కార్యానికి ముహూర్తం పెడతారు. అమ్మాయిని అమ్మలక్కలందరూ రెడీ చేస్తూ ఉంటారు. ఎంతో సందడిగా ఉంటుంది అక్కడ వాతావరణం. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. తయారు చేసేసి పైన మేలు ముసుగు వేసి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి రూమ్ డోర్ తీసి వెళ్ళి బెడ్ పైన కూర్చోబెడతారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బాయి రూమ్లోకి ఎంటర్ అవుతాడు. వచ్చి గదిని లాక్ చేసి బెడ్ పైన కూర్చుంటాడు. అమ్మాయి తల వంచుకొని ఉంటుంది. పెళ్ళికొడుక్కి విసుగ్గా ఉంటుంది. ఇంకా అమ్మాయిని చూడకపోయేసరికి ఇప్పటికీ మేలు ముసుగు వేసి ఉండేసరికి వెళ్ళి ఆ అమ్మాయిపై ఉన్న ముసుగు తీసేస్తాడు. కానీ అమ్మాయి తలదించుకొని ఉండడం వల్ల తనకి మొహం కనిపించదు. ఇంకా చిరాకి వచ్చేసి గోడకేసి ఒక్క గుద్దు గుద్దుతాడు. ఆ సౌండ్కి అమ్మాయి తలెత్తి చూస్తుంది. ఇద్దరికీ సౌండ్ లేదు. అమ్మాయి అబ్బాయిని చూడగానే నిర్ఘాంతపోతుంది. అబ్బాయి కళ్ళు ఎర్రబడతాయి. పిడికిలి బిగుసుకుంటుంది. కోపంతో అక్కడున్న టేబుల్ పైన గుద్దేసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. అమ్మాయి అలానే భయంతో ఏడుస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత అబ్బాయి లోపలికి వస్తాడు. అమ్మాయి అలానే భయంగా తలదించుకుని ఏడుస్తూ ఉంటుంది. అబ్బాయికి చిరాకొచ్చి, ఏయ్ ఆ ఏడు పాపు, నేను కదా నిన్ను చూసి ఏడవలసింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇదంతా నీ ప్లానేనా? అమ్మాయి భయంగా అతని వైపే చూస్తూ ఉంది. ఏం మాట్లాడవేంటి అన్నాడు. నాకేం తెలియదండి. ఎలా కనపడుతున్నానే నీ కంటికి? మరీ వెర్రి వాళ్ళ కనపడుతున్నానా అన్నాడు. అమ్మాయి మౌనంగా ఉంటుంది. ఎందుకు చేసావు ఇదంతా? ఏం ఆశించి చేసావు? అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు, నాకు చాలా చిరాకుగా ఉంది. అయినా నీకు ఆ రోజే అంత క్లియర్గా చెప్పాక కూడా నన్ను ఇంకా లవ్ చేస్తున్నావా? అమ్మాయి ఏడుపు ఎక్కువ అవుతుంది. ఆ విషయం తలుచుకుని ఎక్కిలి పెడుతుంది. ఏడవద్దన్నానా అని ఒక్కరు పరుస్తాడు. అమ్మాయి భయంతో ఏడుపు ఆపేస్తుంది. దట్స్ గుడ్.
ఇంకా నీకు నరకమేలే, అది కూడా నేను చూపిస్తా దగ్గరుండి బాగా. అమ్మాయి ఏడుపు కంట్రోల్ కావట్లేదు. నోటికి చేయి అడ్డం పెట్టుకొని మరీ ఆపుకుంటుంది. చూడు మిస్ భూమి, ఈ రోజు నుంచి నీకు ఏడుపు తప్ప ఏమీ మిగలదు. కానీ నువ్వు ఏడవకూడదు. ఏం చేస్తావో నాకు తెలీదు, బట్ నువ్వు ఏడ్చిన ప్రతిసారి నువ్వు ఊహించింది జరుగుతుంది, ఓకేనా? భూమి బిత్తర చూపులు చూస్తుంది. ఏంటది అనుకుంటున్నావా? చెప్పడం ఎందుకు, చూపిస్తాను. నువ్వు ఇంకోసారి నా ముందు ఏడ్చావో అప్పుడు చూపిస్తా. కొడతా అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా కొడతా, బట్ నిన్ను కాదు. మరీ అన్నట్టు చూస్తుంది భూమి. నీ జీవితం పైన కొడతా, మైండ్ ఇట్. నువ్వు ఎంత బాధ వచ్చినా నవ్వుతూనే ఉండాలి, చిరునవ్వు చెరగకూడదు. వన్స్ అది జరిగిందంటే నాలోని రాక్షసుని చేస్తావు. నీ బుగ్గలు బూరెలు చేసేస్తా, ఓకేనా? భూమి భయంతో వణికిపోతుంది. ఇప్పటి నుంచే కంటిన్యూ చేయి నవ్వు అని అరిచాడు. భూమి భయపడి నవ్వేసింది. గుడ్, అలానే మెయింటైన్ చేయి. పో, ఇంకా బెడ్ పైన లేగు. వెళ్ళి ఎక్కడ పడుకుంటావో పడుకో. భూమి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. అతను అసహనంగా బెడ్ పైన పడుకుంటాడు. అసలు ఏం జరుగుతుంది? దీన్నేనా నేను పెళ్లి చేసుకుంది? అసలు ఎలా జరిగింది ఇది? కనీసం నాకు డౌట్ కూడా రాలేదు. ఛా, దీనితో జీవితాంతం కలిసి ఉండాలా? ఇలా రకరకాల ఆలోచనల మధ్య నిద్రపోతాడు. భూమి వెళ్ళి బాల్కనీలో నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? ఎవరి మొహమైతే నేను మళ్ళీ చూడకూడదు అనుకున్నానో అతన్ని నేను ప్రతిరోజు చూడాలి, ఒకే గదిలో ఉండాలి. అసలు నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది? ఒకప్పుడు నాకు ఎప్పుడు తనతోనే ఉండాలి అనిపించేది, కానీ నా మనసును ముక్కలు చేసేసాడు. ఇప్పుడు తనతోనే నేను జీవితం పంచుకోవాలా? నో ఆర్యన్, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని అరవాలనుంది, కానీ కుదరదు. ఇప్పుడు తన లైఫ్ తన చేతిలో లేదు అని తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ ఆలోచన నడుమ నలిగి ఎప్పటికో అక్కడే కింద కూర్చుని గోడ కానుకుని నిద్రలోకి జారుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.